ప్రీవియస్ ఎఫర్ట్స్లో మనం ఈ అక్యూట్ కండిషన్స్లో, అక్యూట్ డిసీజ్లో మనం అటువంటి ఇంపర్ఫెక్ట్లీ హోమియోపతిక్ మెడిసిన్ మనం ఇచ్చినప్పుడు ఏం చేయాలి, ఏంటి, వెయిట్ చేయకుండా వెంటనే అక్కడ డెవలప్ అయ్యేటటువంటి సిమ్టమ్స్ని అనుసరించుకొని మెడిసిన్ వెంటనే చేంజ్ చేసుకోవాలి అనేసి చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ దాని కంటిన్యూషన్లో భాగంగానే ఈ 169 ఇఫ్ on first examination of a disease and the first selection of a medicine, we should find that the totality of the symptoms of the disease would not be effectually covered by the disease ailments of a single medicine, owing to the insufficient number of known medicines, but that two medicines contend for the preference in point of appropriateness, one of which is more homeopathically suitable for one part, the other for another part of the symptoms of the disease. ఇక్కడ మనం ప్రతి ఒక్క ఎఫార్జ్లోనూ పెరెంథసిస్ అవి ఉంటాయి. ఎలా చదవాలి ఏంటంటే ఈ ఎఫార్జ్ ఆన్ ఫస్ట్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఎ డిసీజ్ అండ్ ది ఫస్ట్ సెలెక్షన్ ఆఫ్ ఎ మెడిసిన్, if we should find that the totality of the symptoms of the disease would not be effectually covered by the disease ailments of a single medicine, owing to the insufficient number of known medicines అని ఇలా చదివితే దానికి ఆ సెంటెన్స్కి మీనింగ్ అనేది కన్వే అవుతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ కేసు తీసుకోవడం జరిగింది. ఓకే, ఈ ఫస్ట్ కేసు తీసుకున్న తర్వాత మనం ఇవాల్యుయేషన్ ఆఫ్ సింటమ్స్ అవన్నీ అయిపోయినాయి, మొత్తం రిపటరైజేషన్ అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత మనకు ఆ మోస్ట్ అప్రోప్రియేట్ మోస్ట్ హోమియోపతిక్ మెడిసిన్ లేకపోవటం వల్ల, ఎందుకు లేదు, ఇది హనుమాన్ గారు అయినట్లయితే ఇన్సఫిషియంట్ నెంబర్, అంటే అప్పటికి తక్కువ నంబర్ ఆఫ్ డ్రగ్స్ ఏదా ఉండింది, అంటే ప్రూవెన్ అయినది. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాక్సిస్ అనే డ్రగ్ లేదు సార్, ఒకవేళ లాక్సిస్ ఇండికేట్ అవ్వాల్సినటువంటి డ్రగ్లో లేదంటే మనకు ఆ డ్రగ్ యొక్క నాలెడ్జ్ లేనప్పుడు మనకు అది కాకుండా వేరే ఇతర మెడిసిన్స్ ఇండికేట్ అవుతాయి. పలానా సల్ఫరనో లేదంటే పలానా లైకోపోడియనో ఇలాంటి ఏదైనా మనం తీసుకున్నటువంటి టోటాలిటీ మొత్తానికి కూడా ఇలా 2-3 డ్రగ్స్ దగ్గరగా మ్యాచ్ అవుతున్నట్టుగా అనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు తీసుకున్నాం, ఒక 20 సింటమ్స్ ఉన్నాయనుకోండి, మనం ఇవాల్యుయేషన్ అన్ని తీసుకున్నాక దాంట్లో ఒక 15 సింటమ్స్ని ఏమో సల్ఫర్ మ్యాచ్ అవుతుంది, ఇంకో 15 ఏమో లేకపోవడం మ్యాచ్ అవుతుంది. కానీ అన్నిటినీ మ్యాచ్ అయ్యేది పలానా ఇంకొక ఎక్స్ అనే మెడిసిన్ అనేది ఉంటుంది. ఆ ఎక్స్ అనే మెడిసిన్ నాలెడ్జ్ మనకు లేకపోవడం వల్ల మనం ఈ రెండింటిలోనే ఏదో ఒకటి ఇవ్వాల్సి వచ్చే అవకాశం ఏదైనా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలి ఏంటి అంటే ఇక్కడ ఈ యొక్క సందర్భం అనేది ఓవింగ్ టు ది ఇన్సఫిషియంట్ నెంబర్ ఆఫ్ నోన్ మెడిసిన్స్ అనేసి చెప్తున్నారు. ఇప్పుడు ఈ టోటాలిటీ ఆఫ్ సింటమ్స్ అన్నిట్లోనూ అన్నిటినీ మ్యాచ్ అవ్వకపోవడం వల్ల, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది డిసీజ్ ఎక్స్ప్రెషన్లో లోపం వల్ల కానీ జరుగుండొచ్చు, లేదంటే ఫిజిషియన్ సరిగా ఎంక్వైరీ చేయకపోవడం వల్ల వచ్చేటటువంటి ఇన్కంప్లీట్ పిక్చర్ మూలంగా అయ్యుండొచ్చు, లేదంటే పేషెంటే సరిగా చెప్పలేకపోవడం వల్ల అయినా అయ్యుండొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇన్సఫిషియంట్ నెంబర్ ఆఫ్ నోన్ మెడిసిన్స్ అనేది చెప్తున్నారు అనమాట. అంటే ఇలాంటి డిఫరెంట్ సందర్భాల్లో మనకు అక్కడ టోటాలిటీ ఆఫ్ ది మెడిసిన్స్ని మ్యాచ్ అవ్వకుండా ఉండేటటువంటి సందర్భాలు అనేవి ఉంటాయి. ఆ అన్ని సందర్భాల్లోనూ ఇక్కడ హానిమన్ గారు స్పష్టంగా స్ట్రెస్ చేసి చెప్తున్నది ఏంటయ్యా అంటే ఇన్సఫిషియంట్ నెంబర్ ఆఫ్ నోన్ మెడిసిన్స్, అంటే మన యొక్క మెటీరియల్ స్టోర్ తక్కువ ఉండటం వల్ల, మనకు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల కానివ్వండి, అప్పటి టైంలో అయితే తక్కువ నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ ప్రోవన్ అవటం వల్ల అయితేనే కానివ్వండి, అలాంటి కారణాల వల్ల ఇలా మ్యాచ్ అయినప్పుడు ఏం చేయాలి ఏంటనేసి చెప్తున్నాను అనమాట. We should find that the totality of the symptoms of the disease would not be effectually covered by the disease elements of a single medicine. అంటే ఒకే ఒక మెడిసిన్ అక్కడ ఉన్నటువంటి వ్యాధి కారక స్థితిలో ఉన్నటువంటి లక్షణ సముదాయాలన్నింటినీ ప్రభావవంతంగా కలుపుకొని ఉండకపోతే అది ఎందుకు ఓవింగ్ టు ఇన్సఫిషియంట్ నెంబర్ ఆఫ్ నోన్ మెడిసిన్స్. ఇక్కడ డాషెస్ ఇచ్చారు కదా, ఇది కూడా పెరెంథసిస్ అనమాట. అంటే ఇక్కడ హౌ టు రీడ్ ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్ అనేది ఎలా ఉంటుంది ఏంటంటే ప్రతి ఎఫార్స్లోనూ పెరెంథసిస్ వస్తాయి,
అంటే ఒక్కో చోట బ్రాకెట్ ఇస్తుంటారు, ఒక్కో చోట కామా పంచువేషన్స్తో ఇస్తుంటారు, ఇక్కడ కొన్ని చోట్ల డాషెస్ ఇస్తుంటారు. అసలు పెరంథసిస్ అనే దానికి ఏంటంటే ఇంగ్లీష్ గ్రామటికల్గా దాని మీనింగ్ ఏ వర్డ్ ఆర్ ఫ్రేజ్ ఇన్సర్టెడ్ యాజ్ అన్ ఎక్స్ప్లెనేషన్, అంటే ఆ ముందు చెప్పుకున్న దానికి మోర్ ఎక్స్ప్లెనేషన్గా ఇస్తూ, ఎక్కువ వివరణ ఇస్తూ, దాన్ని పంచువేషన్స్తో కానీ అంటే కామాలతో కానీ, లేదంటే విత్ ఇన్ బ్రాకెట్స్లో కానీ, లేదంటే ఈ రకంగా ఇక్కడ ఈ ఎఫర్ట్స్లో డాషెస్ ఇచ్చినట్లు కానీ ఇలాగని ఇచ్చినట్లయితే వాటిని పెరంథసిస్ అని అంటారు అనమాట. ఇంకొకసారి చెప్తాను. పెరంథసిస్ అంటే ఏ వర్డ్, అంటే ఒక పదాన్ని లేదంటే ఒక సెంటెన్స్ని కానీ ఇన్సర్ట్ చేయడం, అది ఎలా యాజ్ అన్ ఎక్స్ప్లెనేషన్ భాగంగా ఇస్తుంటారు. ఇది ఇంకొక మీనింగ్ ఏంటంటే ఆఫ్టర్ థాట్ ఇంటూ ఏ ప్యాసేజ్ విచ్ ఈస్ గ్రామటికల్లీ కంప్లీట్ వితౌట్ ఇట్. అదే ఒకవేళ దీన్ని రాసే క్రమంలో ఎలా రాసుకుంటే ఇన్ రైటింగ్ యూజువల్లీ మార్క్డ్ బై బ్రాకెట్స్, డాషెస్, కామాస్ ఇలాంటివి. ఇంకొక మీనింగ్ ఏంటంటే ఏ టెంపరరీ డిపార్చర్ ఫ్రమ్ మెయిన్ సబ్జెక్ట్ ఆర్ కోర్స్ ఇన్ స్పీచ్, రైటింగ్ ఆర్ థాట్. ఫర్ ఎగ్జాంపుల్, నరేంద్రన్ వాజ్ ఫస్ట్ జనరేషన్ డిసిపుల్ ఆఫ్ రామకృష్ణ పరమహంస అని ఉందనుకోండి. అలా ఒక సెంటెన్స్ ఉంది. అంటే ఆ సెంటెన్స్లో చెప్తున్నది ఏంటంటే ఈ నరేంద్రన్ అనే అతను రామకృష్ణ పరమహంసకి ఫస్ట్ జనరేషన్ డిసిపుల్లో ఒకరు అని చెప్తున్నది. అలా చెప్పిన దానికి లేదంటే ఇప్పుడు పెరంథసిస్ పెట్టి సెంటెన్స్ చదువుతాను, డిఫరెన్స్ మీకు అర్థం. నరేంద్రన్ బ్రాకెట్లో స్వామి వివేకానంద అంటే పెరంథసిస్, స్వామి వివేకానంద పెరంథసిస్ ఎండ్ చేసి వాజ్ ఫస్ట్ జనరేషన్ డిసిపుల్ ఆఫ్ రామకృష్ణ పరమహంస. అంటే ఈ నరేంద్రన్ అనేటటువంటి, అంటే నరేంద్రన్ అనే పేరు గల వాళ్ళు చాలామంది ఉండొచ్చు, వాళ్ళల్లో ఎవరు ఏంటి అనేసి ఇంకొంచెం మోర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ బ్రాకెట్లో స్వామి వివేకానంద అంటే ప్రపంచం మొత్తానికి తెలుసు అనమాట. నరేంద్ర అంటే చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. సో దాన్ని కొంచెం మోర్ ఎక్స్ప్లెనేషన్గా చేస్తూ ఫస్ట్ జనరేషన్ ఆఫ్ డిసిపుల్ ఆఫ్ రామకృష్ణ పరమహంస, అంటే రామకృష్ణ పరమహంస గారి శిష్యులలో మొదటి తరానికి చెందినటువంటి వారు స్వామి వివేకానంద అనేసి చెప్పడం అన్నమాట. అంటే ఇక్కడ మెయిన్ సబ్జెక్ట్ వచ్చేసి రామకృష్ణ పరమహంస గారి యొక్క డిసిపుల్స్ గురించి, వాళ్ళ యొక్క శిష్య పరంపర గురించి చెప్పడం అనమాట. కానీ ఆ మెయిన్ సబ్జెక్ట్ నుంచి కొంచెం జస్ట్ ఫ్యూ సెకండ్స్ బయటకు వచ్చేసి ఆ పెరంథసిస్లో అక్కడ ఉన్నదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనమాట. మోర్ ఎక్స్ప్లెయినరీగా చెప్పడం ఏంటంటే స్వామి వివేకానంద అనేసి చెప్తున్నాం. అలాగే ఇక్కడ కూడా మనం ఫస్ట్ కేసు తీసుకున్న తర్వాత, ఫస్ట్ మెడిసిన్ సెలెక్షన్ చేసిన తర్వాత అక్కడ టోటాలిటీ ఆఫ్ సింటమ్స్లో కొన్ని ఒకే మెడిసిన్ అన్నిటినీ ప్రభావవంతంగా మ్యాచ్ అవ్వకుండా ఉంటుంది. దానికి కారణం ఏంటి అంటే దానికి అనేక కారణాలు ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు చెప్పుకున్నట్టు డిసీజ్ యొక్క ఎక్స్ప్రెషన్లోనే లోపం ఉంటుంది. అలాంటి సందర్భంలోనూ ఆ మెడిసిన్ అనేది డిసీజ్లో ఉన్న అన్నింటినీ మ్యాచ్ అవ్వదు. నెక్స్ట్ ఇంకొకటి, ఫిజిషియన్ వైపు నుంచి కరెక్ట్గా కేర్ఫుల్ అబ్జర్వేషన్ లేకపోవటం వల్ల, అక్కడ ఉన్నటువంటి డిసీజ్ పిక్చర్ని కరెక్ట్గా తీసుకోకపోవటం వల్ల, అలాంటి టైంలో అయినా అక్కడ సింటమ్స్ అవి మ్యాచ్ అవ్వకపోవచ్చు. లేదంటే పేషెంటే సరిగ్గా చెప్పలేకపోవటం వల్ల అయినా జరగచ్చు. ఇంకొకటి, ఇక్కడ నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ తక్కువ ఉండటం వల్ల అయినా జరగచ్చు. సో ఇక్కడ ఆనంద్ గారు చెప్తున్నది ఏంటంటే ఈ యొక్క సందర్భానికి మాత్రం అంటే ఫిజిషియన్ కరెక్ట్గా కేసు తీసుకోవడం జరిగింది, డిసీజ్ యొక్క ఎక్స్ప్రెషన్ కరెక్ట్గా ఉంది, పేషెంట్ కరెక్ట్గా చెప్పడం జరిగింది. కానీ అక్కడ ఎక్కడ లోపం వస్తుంది ఏంటి అంటే ఓవింగ్ టు ది ఇన్సఫిషియంట్ నెంబర్ ఆఫ్ నోన్ మెడిసిన్స్. అంటే మనకు అప్పటికి ప్రూవ్ అయినటువంటి మెడిసిన్స్ కానీ మనం ఆ మెడికల్ నాలెడ్జ్ని ఆ మెడిసిన్కి సంబంధించి నాలెడ్జ్ తక్కువ ఉండటం వల్ల అయితే కానివ్వండి, ఇలాంటి సందర్భాల్లో మనకు ఏం జరుగుతుంది ఏంటంటే ఆ టోటాలిటీ మొత్తాన్ని ఒక 2-3 డ్రగ్స్ మ్యాచ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఆ 2-3 డ్రగ్స్లో ఏమి ఇవ్వాలి ఏంటి అనేసి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. కానీ ల్యాక్ ఆఫ్ ఇంపర్ఫెక్ట్ వన్ అనమాట అలాంటి సందర్భాలు. బట్
that two medicines contend for the preference in point of appropriateness. అంటే ఆ యొక్క రెండు మెడిసిన్స్ కూడా చాలా అప్రోప్రియేట్గా వస్తున్నాయంట, చాలా తగినట్టుగానే వస్తుంటాయి. కాకపోతే అవుట్ ఆఫ్ 20లో అదే ఓ 15 సింటమ్స్ మ్యాచ్ అవుతుంటుంది, ఒక 5 సింటమ్స్ మ్యాచ్ అవుతుంది. ఇంకొక మెడిసిన్ కూడా 15 సింటమ్స్ మ్యాచ్ అవుతుంటుంది, దాంట్లో మ్యాచ్ అనేది దీంట్లో ఉండదు, దీంట్లో మ్యాచ్ అనేది దాంట్లో ఉండదు. కానీ మొత్తంగా మ్యాచ్ అయ్యేది వేరే సమ్ ఎక్స్ అనేది మెడిసిన్ ఉంటుంది, అది మనకు తెలియకపోవడం. అది అలాంటి సందర్భంలో ఏంటంటే వన్ ఆఫ్ విచ్ ఈజ్ మోర్ హోమియోపతికలీ సూటబుల్ ఫర్ వన్ పార్ట్, ది అదర్ ఫర్ అనదర్ పార్ట్ ఆఫ్ ది సిమ్టమ్స్ ఆఫ్ ది డిసీజ్ ఇదన్నమాట. అయితే ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. ఏమిటి నాట్ అడ్వైజబుల్ అనేది మిస్ చెప్తున్నారు. ఆఫ్టర్ ది ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ది మోర్ సూటబుల్ ఆఫ్ ది టూ రెమెడీస్, అంటే మనకు వచ్చినటువంటి మోర్ అప్రోప్రియేట్గా ఉన్నటువంటి మెడిసిన్లో ఆ రెండిట్లో ఏదో ఒకటి ఇచ్చేస్తాం. అది ఇచ్చిన తర్వాత ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ టు అడ్మినిస్టర్ ది అదర్ వితౌట్ ఫ్రెష్ ఎగ్జామినేషన్. అది అంటే మనం కేసు తీసుకున్నప్పుడు ఫలానా కాల్షియం కార్బ్, సల్ఫరు అనే 2 డ్రగ్స్ వచ్చాయనుకోండి, అప్పుడు ఆ టైంకి చూసుకొని సల్ఫర్ అనేది చేయడం జరిగింది. మళ్ళీ ఒక 3 నెలల తర్వాత 6 నెలల తర్వాతనో రావడం జరుగుతుంది. అప్పుడు ఆల్రెడీ అప్పుడు బాగా పనిచేసింది కదా, దీని యొక్క యాక్షన్ అయిపోయింది. సో నెక్స్ట్ వెంటనే సల్ఫర్ ఇచ్చేద్దాం అంటే ఆ ఫస్ట్ కేసు తీసుకున్నప్పుడు ఇది కూడా సిమిలర్ అయింది కదా, ఇది కూడా పాస్ట్ హిస్టరీలో సిమ్టమ్స్ మ్యాచ్ అయింది, ప్రజెంట్ కంప్లైంట్స్లో ఉన్న సిమ్టమ్స్ మ్యాచ్ అయింది, సో ఇది ఇచ్చేద్దాం అనేసి అలా ఇవ్వకూడదు. ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ టు అడ్మినిస్టర్ ది అదర్ వితౌట్ ఫ్రెష్ ఎగ్జామినేషన్. అక్కడ మళ్ళీ కొత్తగా ఎగ్జామినేషన్ చేయకుండా ఆ యొక్క సెకండ్ బెస్ట్ మెడిసిన్గా ఏదైతే మనం టు బి థాట్ ఆఫ్ మెడిసిన్గా రాసి పెట్టుకున్నామో దాన్ని ఇవ్వకూడదు అనేసి చెప్తున్నారు. అది ఎందుకు ఇవ్వకూడదు అనేసి నెక్స్ట్ చెప్తున్నాను చూడండి. ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ టు అడ్మినిస్టర్ ది అదర్ వితౌట్ ఫ్రెష్ ఎగ్జామినేషన్ ఫర్ ది మెడిసిన్ దట్ సీమ్ టు బి నెక్స్ట్ బెస్ట్ వుడ్ నాట్ అని చెప్తూ అండర్ ది చేంజ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ దట్ హ్యాస్ ఇన్ ది మీన్ టైమ్ టేకెన్ ప్లేస్. అంటే ఫస్ట్ ఒక మెడిసిన్ ఇచ్చేసాం, కాల్షియం కార్బ్ అనే మెడిసిన్ ఇచ్చేసాం, లేదంటే సల్ఫర్ అనే మెడిసిన్ ఇచ్చేసాం. దాని తర్వాత మనం టు బి థాట్ ఆఫ్లో ఫలానా ఇంకొక మెడిసిన్ అనేది రాసుకుంటాం. దీని ఫస్ట్ మెడిసిన్ ఇచ్చినటువంటి డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ దాన్ని మొత్తం కంప్లీట్ చేసేసుకున్న తర్వాత వెంటనే టు బి థాట్ ఆఫ్ మెడిసిన్ ఎందుకు ఇవ్వకూడదు ఏంటి అంటే వితౌట్ ఫ్రెష్ ఎగ్జామినేషన్ ఎందుకు ఇవ్వకూడదు ఏంటంటే అది ఇచ్చిన తర్వాత కొంత సమయం అనేది గడుస్తుంది. ఒక 4 నెలలో 6 నెలలో ఏదో 1 సంవత్సరం గడుస్తుంది. గడిచిన తర్వాత ఈ మధ్య టైంలో అక్కడ అనేకమైనటువంటి పరిస్థితులకి లోనై ఉండొచ్చు ఆ యొక్క ఇండివిజువల్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ మెడిసిన్ ఇవ్వడానికి ముందు వరకు ఏ గ్యాస్ట్రిక్ కంప్లైంట్ లేదు, మనకి ఏ ఇతర మైగ్రేన్ హెడేక్స్ రావడం జరిగింది, అప్పుడు గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ లేవు. ఇప్పుడు ఏమో వాళ్ళ రిలేటివ్స్ ఎవరికైనా హెల్త్ బాగాలేకపోవడం వల్ల వాళ్ళ వైఫ్ ఏదైనా ఊరు వెళ్ళి ఈయన ఒక 2 నెలలు ఈయనే బయట తినాల్సిన సందర్భం ఏదైనా వచ్చి ఉండొచ్చు. ఆ బయట తిన్నప్పుడు ఇంకేదన్నా ఈ మసాలాల్లో లేదు బయట ఫుడ్ పడకనో ఏదన్నా గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ వచ్చి ఉండొచ్చు. లేదంటే ఈ మధ్యకాలంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా బాగాలేకపోవడం వల్ల అతను మానసికంగా ఇంకేదన్నా స్ట్రెస్కి గురై ఉండొచ్చు. లేదంటే వాతావరణ పరిస్థితులకి ఏదన్నా లోను కాబడి ఉండొచ్చు. ఇలా అనేకమైనటువంటి పరిస్థితులు మారిపోయి ఉంటాయి. ఎప్పుడు మనం ఫస్ట్ కేసు తీసుకొని ఫస్ట్ మెడిసిన్ ఇచ్చిన తర్వాత అది దాని యొక్క డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 4-5 నెలలు గడిచిన తర్వాత మళ్ళీ ఫస్ట్ టు బి థాట్ ఆఫ్లో మెడిసిన్ అనేది ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు అంటే ఈ యొక్క 4-5 నెలల్లో లేదా అంటే 6-7 నెలల్లో ఆ సంవత్సరం టైంలో ఆ యొక్క ఇండివిజువల్లో ఉండేటువంటి వైటల్ ఫోర్సు అనేక పరిస్థితులకి అనేక మార్పులకి లోను కాబడి ఉండొచ్చు. అలాంటి సందర్భాల్లో అతనికి అప్పుడు ఏవైతే సిమ్టమ్స్ ఉన్నాయో అవే సిమ్టమ్స్ కంటిన్యూ అవ్వాలని లేదు, వాటిలో ఎప్పటికప్పుడు మారిపోతూ ఉండొచ్చు. ఎందుకంటే డైనమిక్ వైటల్ ఫోర్స్ కాబట్టి. అంటే అక్కడ వచ్చేటప్పుడు ప్రతి ఒక్క సందర్భానికి ప్రతి ఒక్క మానసిక ఒత్తిడికి శారీరకమైనటువంటి ఆహారపరమైనటువంటివి డిఫరెన్సెస్కి వీటన్నిటికీ కూడా
ఎప్పటికప్పుడు అనుగుణంగా వైటల్ ఫోర్స్ డైనమిక్గా అక్కడ సిమ్టమ్స్ని డెవలప్ చేస్తూ ఉంటుంది. సో అటువంటి పరిస్థితులలో మనం ఎప్పుడో 6 నెలల క్రితం నేను 2B థాట్ ఆఫ్ డ్రగ్ ఫలానా రాసి పెట్టుకున్నాను, నేను మళ్ళీ రిపీటరైజ్ చేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ రిపీటరైజ్ చేసిన మళ్ళీ అదే వస్తుంది, అందుకని దాన్ని ఇచ్చేద్దాం వేసి ఉండకూడదు అదనమాట. అండర్ ది చేంజ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ దట్ హ్యాస్ ఇన్ ది మీన్ టైమ్ టేకెన్ ప్లేస్ అదనమాట. ఆ యొక్క మధ్య వ్యవధిలో ఇలాంటి ఎన్నెన్నో సందర్భాలు జరుగుతూ ఉండొచ్చు. వాటన్నిటిని మూలంగా వైటల్ ఫోర్స్ ఏ రకమైనటువంటి సిమ్టమ్స్ ప్రొడ్యూస్ చేసింది ఏంటి, వాటన్నిటిని ఫ్రెష్గా ఎగ్జామినేషన్ చేసుకొని ఫ్రెష్గా కేస్ ట్రీట్మెంట్ తీసుకొని ఆ తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్ అనేది చేయాలన్నమాట. అది ఓకే. For the medicine that seem to be the next best would not be suitable for the rest of the symptoms that then remain. ఇది అంటే అక్కడ పరిస్థితులు చేంజ్ అయ్యవచ్చు, లేదంటే ముందు ఇచ్చినటువంటి మెడిసిన్తో అక్కడ టోటల్ సిమ్టమ్స్ అన్నీ కూడా మిగిలినవన్నీ తగ్గిపోయి ఏవో కొన్ని సిమ్టమ్సే రిమైన్ అయ్యి ఉండొచ్చు. ఆ మిగిలిపోయినటువంటి సిమ్టమ్స్కి ఆ యొక్క ముందు 2B థాట్ ఆఫ్లో ఏదైతే మనం మెడిసిన్ ఏదైతే రాసి పెట్టుకున్నామో అది దీనికి పోయి ఉండొచ్చు. సరిపోతే అదే ఇచ్చేస్తాం, అది నెక్స్ట్ డే ఫార్జన్లో చెప్తారు అనమాట. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ ఫ్రెష్గా కేసు అంతా ఎగ్జామినేషన్ చేసుకొని ఫాలోఅప్ తీసుకొని పాత సిమిలమ్ హోమియోపతిక్ సిమిలమ్ ఇచ్చినప్పుడు ప్రీవియస్ హోమియోపతిక్ రెమెడీ ఇచ్చినప్పుడు ఏవేవి సిమ్టమ్స్ క్యాన్సిల్ అయిపోయి ఏవేవి తగ్గిపోయి ఏవేవి మిగిలిపోయినాయి, నెక్స్ట్ ఇంకేమైనా కొత్తగా వచ్చాయా లేదా, కొత్తగా చేంజ్ అయినటువంటి పరిస్థితులు ఏంటి, వీటన్నిటిని జాగ్రత్తగా రాసుకొని ఆ తర్వాత ఎంక్వైరీ చేసుకొని ఆ తర్వాత రిపీటరేషన్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ అక్కడ దానికి తగినైనటువంటి మెడిసిన్ మాత్రమే హోమియోపతిక్ సిమిలమ్గా మనం ఇవ్వాల్సి వస్తుంది అనేసి చెప్తున్నారు. ఫర్ ది మెడిసిన్ దట్ సీమ్ టు బి నెక్స్ట్ బెస్ట్ would not be suitable for the rest of the symptoms that then remain, in which case consequently a more appropriate homeopathic remedy must be selected in place of the second medicine for the set of symptoms as they appear on a new inspection. ఇప్పుడు మళ్ళీ కొత్తగా కేస్ ఎగ్జామినేషన్ అంతా చేసి ఫ్రెష్ ఎగ్జామినేషన్ చేసి కొత్త సిమ్టమ్స్ అన్నింటినీ తీసుకున్న పిమ్మట కొత్తగా పరిశీలన చేసిన పిమ్మట ఆ తర్వాత అక్కడ ముందున్నటువంటి మెడిసిన్కి సిమిలర్గా ఉందా లేదంటే అవుట్ అండ్ అవుట్ దానికి ఎటువంటి మ్యాచింగ్ కాకుండా వేరే కొత్త మెడిసిన్ ఏదన్నా ఇండికేట్ అవుతుందా ఏంటి చూసుకొని అక్కడ ఉన్నటువంటి సిమ్టమ్స్ మాత్రమే హోమియోపతిక్ సిమిలమ్ని చూసుకొని సెకండ్ మెడిసిన్ అనేది ఇవ్వాలి అని చెప్తున్నాను. In which case, consequently, a more appropriate homeopathic remedy must be selected in place of the second medicine for the set of symptoms as they appear on a new inspection. కొత్తగా పరిశీలన చేసిన పిమ్మట ఏవైతే సిమ్టమ్స్ అక్కడ తగ్గిపోయి మిగిలిన రెస్ట్ ఆఫ్ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఏవైతే మిగిలినవి ఉన్నాయో అక్కడ ఏవైతే పరిస్థితులకు అనుగుణంగా కొత్త సిమ్టమ్స్ వచ్చాయో ఏంటి చూసుకొని వాటిని పరిశీలించి ఆ తర్వాత హోమియోపతిక్ సిమిలమ్ అనేది ఇవ్వాలి అని చెప్తున్నాను. ఇంకొకసారి చదువుతాను. 169. If on first examination of a disease and the first selection of a medicine we should find that the totality of the symptoms of the disease would not be effectually covered by the disease elements of a single medicine. అక్కడ ఉన్నటువంటి టోటాలిటీ మొత్తాన్ని కూడా ఒకే ఒక మెడిసిన్ ప్రభావవంతంగా కలవనప్పుడు అది ఎందుకని కలవదు ఏంటి అంటే దానికి మోర్ ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నారు. అంటే ఓయింగ్ టు ది ఇన్సఫిషియంట్ నెంబర్ ఆఫ్ నోన్ మెడిసిన్స్, అంటే ఈ యొక్క తక్కువ నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ ఉండటం వల్ల మాత్రమే అనేసి ఆ సందర్భాన్ని మాత్రం ఇంక్లూడ్ చేసి ఆ సందర్భానికి అనుసారంగానే చెప్తున్నాను అనమాట ఈ సినారియో అనేది. బట్ దట్ టూ మెడిసిన్స్ content for the preference in point of appropriateness, one of which is more homeopathically suitable for one part, the other for another part of the symptoms of the disease. After the employment of the more suitable of the two remedies, it is not advisable to administer the other without fresh examination. మనకు వచ్చినటువంటి రెండు మెడిసిన్స్ లేదో ఒక మెడిసిన్ ఇచ్చిన తర్వాత
వెంటనే ఎగ్జామినేషన్ చేయకుండా రెండో మెడిసిన్ ఇవ్వకూడదు. ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ టు అడ్మినిస్టర్ ది అదర్ వితౌట్ ఫ్రెష్ ఎగ్జామినేషన్ ఫర్ ది మెడిసిన్ దట్ సీమ్ టు బి నెక్స్ట్ బెస్ట్ వుడ్ నాట్ బి సూటబుల్ ఫర్ ది రెస్ట్ ఆఫ్ సిమ్టమ్స్ దట్ దెన్ రిమైన్. అటు మిగిలిపోయినటువంటి సిమ్టమ్స్కి అది సూటబుల్గా అయ్యుండకపోవచ్చు అని చెప్తూ దానికి పెరెంథసిస్లో అండర్ ది చేంజ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ దట్ హ్యాస్ ఇన్ ది మీన్ టైమ్ టేకెన్ ప్లేస్, అంటే ఆ యొక్క మధ్య వ్యవధిలో అనేకమైన పరిస్థితులు ఎదురై ఉండొచ్చు, వాటిలో భాగంగా సిమ్టమ్స్ అన్ని మారిపోయి ఉండొచ్చు. సో ఆ కారణంగా మనం ఏదైతే ఫస్ట్ సెకండ్ మెడిసిన్ ఏదైతే అనుకున్నామో అది సరిపోదు అని చెప్తున్నాం. ఇన్ విచ్ కేస్ consequently a more appropriate homeopathic remedy must be selected in the place of second medicine for the set of symptoms as they appear on a new inspection. అది మళ్ళీ కొత్తగా పరిశీలన చేసినట్టు అక్కడ ఏదైతే టోటాలిటీకి మ్యాచ్ అవుతుందో అలాంటి దాన్ని మాత్రమే అక్కడ హోమియోపతిక్ సిమిలర్గా మనం ఇవ్వాలి అని చెప్తున్నాం. 170th episode. Hence, in this as in every case where a change of the morbid state has occurred, ఇలా ప్రతి ఒక్క కేసులోనూ ఎక్కడైతే ఈ యొక్క వ్యాధికారక స్థితి అనేది మార్పుకి సంభవిస్తుందో, హెన్స్ ఇన్ దిస్ యాజ్ ఇన్ ఎవ్రీ కేస్ వేర్ ఏ చేంజ్ ఆఫ్ ది మార్బిడ్ స్టేట్ హ్యాస్ అక్కర్డ్, అంటే చేంజ్ ఆఫ్ ది మార్బిడ్ స్టేట్ అక్కర్డ్, ఎక్కడైతే ఎలాంటి కేసుల్లో అయితే ఈ యొక్క వ్యాధికారక స్థితి అనేది మార్పుకి గురి కాబడుతుందో, ది రిమైనింగ్ సెట్ ఆఫ్ సిమ్టమ్స్ నౌ ప్రెజెంట్ మస్ట్ బి ఇంక్వైర్డ్ ఇన్ టు, మిగిలిన సిమ్టమ్స్ అన్నిటినీ మనం అప్పుడు ఫ్రెష్గా పరిశీలన చేయాలన్నమాట. అండ్ ఇక్కడ బ్రాకెట్లో పెట్టింది పెరాంథసిస్లోది, అది చాలా ముఖ్యమైనది, కొంచెం కష్టంతో కూడుకున్నది అనమాట. అండ్ వితౌట్ పేయింగ్ ఎనీ అటెన్షన్ టు ది మెడిసిన్ విచ్ ఎట్ ఫస్ట్ అపియర్డ్ టు బి ది నెక్స్ట్ ఇన్ పాయింట్ ఆఫ్ సూటబుల్నెస్ ఇదనమాట. అంటే ముందు కేసు తీసుకున్న తర్వాత ఒక 2 గంటల పాటు కష్టపడి రిప్రజెంటేషన్ చేసిన తర్వాత ఒక 2-3 డ్రగ్స్ వస్తాయి. ఆ 2-3 డ్రగ్స్లో ఒక మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఆ 2వ డ్రగ్ 3వ డ్రగ్ మనకు స్వర అనమాట, ఏంటంటే చేతికి దురద వస్తుంది, ఇంక ఈ మెడిసిన్ చేస్తే ఇంక అయిపోద్దాము, ఇంకా దీంతో ఆల్రెడీ ఒక 50% తగ్గించేస్తుంది, మళ్ళీ ఏం చేస్తాం అనేది కాకుండా, అంటే మనకు అది లోపల అలా ఉండిపోతుంది అనమాట. ఇక్కడ అన్ప్రిజుడైజ్డ్ అబ్జర్వేషన్ గురించి చెప్తున్నారు. అంటే వితౌట్ పేయింగ్ ఎనీ అటెన్షన్ టు ది మెడిసిన్ విచ్ ఎట్ ఫస్ట్ అపియర్ టు బి ది నెక్స్ట్ ఇన్ పాయింట్ ఆఫ్ సూటబుల్నెస్, అంటే ఆ నెక్స్ట్ సూటబుల్నెస్ మెడిసిన్ అనేది ఇంక ఇదే ఉంటుంది, ఇచ్చేద్దాం అనేసి మనకు లోపల ఆ మెంటల్ ఇచ్చి అనేది ఉంటుంది అనమాట. మళ్ళీ ఇది ఆల్రెడీ మ్యాచ్ అయిపోయింది కదా, ఇచ్చేద్దాం అనేసి. సో దాన్ని తీసేయాలి మనసులో నుంచి, ఆ మెడిసిన్ సెలెక్షన్ అప్పుడు దీన్ని తీసేయాలన్నమాట. అంటే దీనికి చెప్తూ కొంతమంది చెప్తుంటారు అనమాట, అంటే పేషెంట్కి నడిచి వచ్చి నా కన్సల్టేషన్ రూమ్ తీసి అలా కూర్చునే లోపు నాకు మెడిసిన్ స్ట్రైక్ అయిపోతుంది, నేను ఇచ్చేస్తాను అని చెప్పేటప్పుడు వాళ్ళకి ఆనంద్ గారు ఎన్నో చోట్ల చెప్పారన్నమాట. అంటే అన్ప్రిజుడైజ్డ్గా ఉండాలి అనేసి. మనం ఆయన ఏ కోణంలో అయితే చెప్పారో ఆ పర్సెప్షన్లో మనం చూడకుండా, మనం దాన్ని చదవకుండా చూస్తే ఆర్గనైజ్ మొత్తం చదివితే ఆ యొక్క 6th ఎఫర్జన్లో ఒక్క దాంట్లో నుంచి చెప్పారు అనేసి అనుకుంటారు అనమాట. ఆయన ఇలా అన్ని ఎఫర్జన్స్లోనూ చాలా ఎఫర్జన్స్లో చాలా కీలకమైనటువంటి పాయింట్స్ని ఇలా నిగూఢంగా చెప్తూనే వస్తున్నారు. అది ఇక్కడ ఏంటంటే ఆ ఫస్ట్ మనం ఏదైతే మనం కటాఫ్గా మనం అనుకున్నామో దాన్ని నీ యొక్క మనసులో ఉంచుకోకుండా నువ్వు ఫస్ట్ మళ్ళీ అక్కడ ఉన్న ఫ్రెష్ ఎగ్జామినేషన్ చేసి అప్పుడు దాన్ని టోటాలిటీ మొత్తాన్ని చూసుకొని అప్పుడు దాన్ని రిపట్రేషన్ చూసుకొని అది చెప్తున్నాను అనమాట. మనకేమో లోపల అది ఉండిపోతుంది అనమాట, ఇది ఇచ్చాను, ఇది ఆల్మోస్ట్ తగ్గిపోయింది, దీని తర్వాత రిపీట్లో ది నెక్స్ట్ ఫాలోఅప్ డ్రగ్స్లో కూడా ఆ ఫాలోఅప్ మెడిసిన్ ఉంది, ఇన్పుల్స్లో కూడా లేదు, నెక్స్ట్ ఫాలోఅప్ మెడిసిన్ చేసి సక్సెస్ఫుల్గా అయిపోతుంది అనేసి అనుకుంటున్నాం. కానీ చెప్తున్నాను, ది రిమైనింగ్ సెట్ ఆఫ్ సిమ్టమ్స్ నౌ present must be inquired into and without paying any attention to the medicine which at first appeared to be the next in point of suitableness, అంటే దాన్ని మనసులో ఉంచుకోకుండా
another homeopathic medicine as appropriate as possible to the new state now before us. అంటే ఇప్పుడు నీ ముందున్నటువంటి సిమ్టమాటాలజీ టోటాలిటీ మొత్తానికి ఏదైతే అప్రోప్రియేట్ హోమియోపతిక్ మెడిసిన్ ఉంటుందో దాన్ని మాత్రమే నువ్వు సెలెక్ట్ చేయాలి తప్పితే ముందున్నటువంటి మెడిసిన్ని నువ్వు ప్రిజుడైజ్డ్గా అంటే బయాస్డ్గా ఒక పక్షపాతం దృష్టితో దాన్ని మనసులో పెట్టుకొని డయాబెటిక్ టెస్ట్ చేస్తున్నాము, వాళ్ళని క్యాల్కరే కార్డ్ ఇచ్చాము, మిగిలిన సింటమ్స్ అన్నీ బాగున్నాయి, బర్నింగ్ ఆఫ్ సోల్స్ డ్యూరింగ్ నైట్ టైం అనేది ఉంది, దాంట్లో ఆల్రెడీ సల్ఫర్ చాలా బాగుంటుంది, నెక్స్ట్ సల్ఫర్ ఇచ్చేద్దామా అని అనిపిస్తుంది. కానీ ఈసారి అక్కడ ఉన్నట్టు మిగిలిన టోటాలిటీ మొత్తాన్ని చూస్తే లాక్సిస్ సెట్ వచ్చేమో, లేదంటే సైలిషా సెట్ వచ్చినేమో, లేదు ఇదంతా జస్ట్ యాక్టివ్ మెడిసిన్ సాంగినేరియాతోనే తగ్గొచ్చినేమో. అంటే మనకు ఎల్ఎన్ స్కిన్ యూనివర్సిటీలో ఇస్తారనమాట. అంటే ఈ బర్నింగ్ ఆఫ్ సోల్స్కి సల్ఫర్ లాంటి మెడిసిన్ తగ్గించలేకపోయినా, అంటే మినిమం ఉంటూ తగ్గించలేకపోయినా సాంగినేరియాతో తగ్గించేస్తుందని చెప్తారనమాట. అంటే తనదైనటువంటి కేసులో ఏ మెడిసిన్ ఆ మెడిసిన్ ఎక్సలెంట్ రిజల్ట్ ఇస్తుందన్నమాట. మనం ఏంటంటే మన యొక్క ఎక్స్పీరియన్స్లో మనం ఎక్స్పోజ్ అయినటువంటి కేసెస్లో ఏదో ఒక 4-5 డ్రగ్స్ ఇచ్చి ఆ 4-5 డ్రగ్స్లో ఒక డ్రగ్తో సక్సెస్ఫుల్గా ప్రాక్టీస్ జరిగితే ఇంకా ఆ ఒక డ్రగ్నే పట్టుకుంటాం. కానీ హోమియోపతిక్ మినిమంగా ఇచ్చినప్పుడు ఏ మెడిసిన్ ఆ మెడిసిన్ సక్సెస్ఫుల్ ఎక్సలెంట్ రిజల్ట్స్ని ఇస్తుంది అనమాట. అది సో మనం ఆ బయాస్డ్ ఆ పక్షపాతం దృష్టిని పక్కన పెట్టేసి అక్కడ మన ముందు ఉన్నటువంటి కేసులో ఇంకా ఏమేమి సిమ్టమ్స్ని ఇది కొత్త సిమ్టమ్స్ ఉన్నాయి, పాత సిమ్టమ్స్ తగ్గించింది, ఇంకా ఇప్పుడున్న సిమ్టమటాలజీ ఈ టోటాలిటీకి ఏ మెడిసిన్ సూట్ అవుతుంది అనేసి మనం ఆ కోణంలో ఆలోచించాలి తప్పితే అక్కడ ఆ సెకండ్ బెస్ట్ మెడిసిన్ని మనం దృష్టిలో కూడా ఉంచుకోకూడదు అని చెప్తున్నారు. యాజ్ అప్రోప్రియేట్ యాజ్ పాసిబుల్ టు ది న్యూ స్టేట్ నౌ బిఫోర్ అస్ మస్ట్ బి సెలెక్టెడ్. ఇలాంటి మెడిసిన్ మనం సెలెక్ట్ చేయాలన్నమాట. మన ముందున్నటువంటి కండిషన్లో ఏదైతే హోమియోపతిక్ మెడిసిన్ అప్రోప్రియేట్ అవుతుందో దాన్ని మాత్రమే సెలెక్ట్ చేయాలి. కానీ ఇంకొక సందర్భం చెప్తాను, ఇఫ్ ఇట్ షుడ్ సో హ్యాపెన్, ఇదైనా సంభవించవచ్చు, ఇదైనా జరగచ్చు, ఏది యాజ్ ఈస్ నాట్ ఆఫ్ ఇన్ ది కేస్, అది అంత తరచుగా జరగదు, అది రేర్గా జరుగుతుంది. ఏంటంటే దట్ ది మెడిసిన్ విచ్ ఎట్ ఫస్ట్ అపియర్ టు బి ది నెక్స్ట్ బెస్ట్ సీమ్స్ స్టిల్ టు బి వెల్ అడాప్టెడ్ ఫర్ ది మార్బిడ్ స్టేట్ దట్ రిమైన్స్. అంటే ఒక మెడిసిన్ ఇచ్చిన తర్వాత కొన్ని సిమ్టమ్స్ని తగ్గించేసిన తర్వాత మళ్ళీ కొత్త సిమ్టమ్స్ ప్రొడ్యూస్ అయిన తర్వాత అప్పటికి కూడా మనం ఏదైతే టు బి థాట్ ఆఫ్ ద మెడిసిన్ ఏదైతే రాసి పెట్టుకున్నామో ఆ మెడిసినే సెలెక్ట్ అయ్యేటటువంటి సందర్భాలు కూడా కొన్ని ఉంటాయి. అది చాలా తక్కువగా ఉంటుంది, అది రేర్ కండిషన్స్లో మాత్రమే ఉంటుంది. ఇఫ్ ఇట్ షుడ్ సో హ్యాపెన్, ఇదైనా సంభవించవచ్చు, యాజ్ ఇస్ నాట్ ఆఫ్ ఇన్ ది కేస్, కానీ అది తరచుగా జరగదంట. దట్ ది మెడిసిన్ విచ్ ఎట్ ఫస్ట్ అపియర్ టు బి ది నెక్స్ట్ బెస్ట్ సీమ్స్ స్టిల్ టు బి వెల్ అడాప్టెడ్ ఫర్ ది మార్బిడ్ స్టేట్ దట్ రిమైన్స్. అంటే ఇప్పుడున్నటువంటి మార్బిడ్ స్టేట్కి, ఇప్పుడున్నటువంటి వ్యాధికారక స్థితికి మనం ఏదైతే ముందు అనుకున్నామో అదే మెడిసిన్ ఇప్పటికి కూడా అదే మెడిసిన్ సెట్ అవుతుంది. అలాంటి సందర్భాలు కొన్ని సందర్భాలు ఉంటాయి. సో మచ్ ది మోర్ విల్ ఇట్ మెరిట్ అవర్ కాన్ఫిడెన్స్. ఒకవేళ అలాగని సెట్ అయినట్లయితే అప్పుడు ఆ యొక్క మెడిసిన్ ఓకే, ఇప్పటికి కూడా మనం దాన్ని ప్రిజుడైజ్గా లేకుండా అన్ప్రిజుడైజ్డ్గా దాని మీద బయాస్డ్గా లేకుండా మనం చూస్తే ఆ వచ్చినట్టు ఫ్రెష్ టోటాలిటీకి కూడా అప్పటికి కూడా ఆ యొక్క మెడిసిన్ కానీ ఇండికేట్ అవుతుంది అని అనిపించినట్లయితే అప్పుడు మాత్రమే దాన్ని ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు మాత్రమే మన యొక్క కాన్ఫిడెన్స్ని అది మెరుగుపరుస్తుంది. అండ్ డిజర్వ్ టు బి ఎంప్లాయిడ్ ఇన్ ప్రిఫరెన్స్ టు ఎనదర్. అదే ఇంకా వేరే ఒక మెడిసిన్ ఇచ్చే బదులు ఆ యొక్క ఫస్ట్ మనం ఏదైతే టు బి థాట్ ఆఫ్ మనం అనుకున్నామో ఆ యొక్క నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఏదైతే మనం పెట్టుకున్నామో ఆ యొక్క మెడిసిన్ మనం ఇస్తాము. అప్పుడు మాత్రమే దానికి అర్హత కలిగి ఉంటుంది. ఏం అర్హత? సెకండ్ బెస్ట్ హోమియోపతిక్ మినిమం అదే అవుతుంది అని దానికి అర్హత ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఫ్రెష్ టోటాలిటీకి పాత సింటమ్స్కి అన్నిటినీ మ్యాచ్ అవుతూ ఉంటేనే అలాంటప్పుడు మాత్రమే దాన్ని మనం ఇస్తాము, అన్లెస్ దాన్ని ఇవ్వకూడదు అని చెప్తున్నాను. ఇంకొకసారి చదువుతాను. హెన్స్ ఇన్ దిస్ యాజ్ ఇన్ ఎవ్రీ కేస్ వేర్ ఏ చేంజ్ ఆఫ్ ది మార్కెట్ స్టేట్ హ్యాస్ అకర్డ్, ఎక్కడైతే
ఈ యొక్క వ్యాధికారక స్థితి మార్పుకి లోనవుతుందో, మార్పుకి సంభవిస్తుందో, ది రిమైనింగ్ సెట్ ఆఫ్ సిమ్టమ్స్ నౌ ప్రెజెంట్ మస్ట్ బి ఇంక్వైర్డ్ ఇంటూ, అక్కడ ఉన్నటువంటి టోటాలిటీ మొత్తాన్ని మళ్ళీ మనం ఎంక్వైరీ చేసి జాగ్రత్తగా అడిగి అన్నింటినీ రాసుకొని, అండ్ వితౌట్ పేయింగ్ ఎనీ అటెన్షన్ టు ది మెడిసిన్ విచ్ ఎట్ ఫస్ట్ అపియర్ టు బి ది నెక్స్ట్ ఇన్ పాయింట్ ఆఫ్ సూటబుల్నెస్, ముందు ఏదైతే అనుకున్నామో దాని మీద ప్రిజుడైజ్గా లేకుండా అన్ప్రిజుడైజ్గా ఉంటూ వేరొక అక్కడ ఉన్నటువంటి టోటాలిటీకి ఏదైతే హోమియోపతిక్ అప్రోప్రియేట్ అవుతుందో దాన్ని మాత్రమే సెలెక్ట్ చేయాలి. అది వేరే ఒక మెడిసిన్ అయినా కూడా దాన్ని సెలెక్ట్ చేయాలి. అనదర్ హోమియోపతిక్ మెడిసిన్ యాజ్ అప్రోప్రియేట్ యాజ్ పాసిబుల్ టు ది న్యూ స్టేట్ నౌ బిఫోర్ అస్ మస్ట్ బి సెలెక్టెడ్. మన ముందున్నటువంటి కేసులో అక్కడ ఏదైతే టోటాలిటీకి మ్యాచ్ అవుతుందో అటువంటి మెడిసిన్నే ఇవ్వాలి అని చెప్తున్నారు. ఇఫ్ ఇట్ షుడ్ సో హ్యాపెన్ యాజ్ ఇస్ నాట్ ఆఫెన్ ది కేస్ దట్ ది మెడిసిన్ విచ్ ఎట్ ఫస్ట్ అపియర్డ్ టు బి ది నెక్స్ట్ బెస్ట్ సీమ్స్ స్టిల్ టు బి వెల్ అడాప్టెడ్ ఫర్ ది మార్బిడ్ స్టేట్ దట్ రిమైన్స్, అక్కడ మిగిలిపోయినటువంటి మార్బిడ్ స్టేట్కి ఇంకా ముందున్నటువంటి మెడిసినే సూట్ అవుతూ ఉన్నట్లయితే అలాంటివి తక్కువ సందర్భాలు ఉంటాయి, కానీ అటువంటి సందర్భం కూడా ఉంటుంది అని చెప్తూ, సో మచ్ ది మోర్ విల్ ఇట్ మెరిట్ అవర్ కాన్ఫిడెన్స్ అండ్ డిజర్వ్ టు బి ఎంప్లాయిడ్ ఇన్ ప్రిఫరెన్స్ టు ఎనదర్, అప్పుడు మాత్రమే దానికి అర్హత కలుగుతుంది ఆ మెడిసిన్ వేయడానికి అని చెప్తున్నారు.